హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకు మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైనా సరే పీజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రెగ్యులర్ విధానంలో వాళ్ళ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఇండియా లెవెల్లో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీసు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు, వీటన్నిటికి కలిపి ఒకటే ఎగ్జామ్ సియుఈటి పీజీ అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటి పీజీ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీటన్నిటికి కలిపి కామన్గా ఒకటి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి మనకి ఎక్కువ ఫీల్ పే చేయాల్సిన లేదు. మనకి ఒక్క ఎగ్జామ్ రాస్తే మనకు నచ్చిన కాలేజీలో జాయిన్ కావచ్చు అండి. అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా డీమ్డ్ కావచ్చు, లేదా ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు, ఏదైనా సరే. సో వాట్ ఎవర్ పీజీ చేయాలనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్. ఇక వీడియో పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మనకు ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సిలబస్, యూనివర్సిటీస్, కోర్సెస్, అప్లికేషన్ గైడు, ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అది ఇవ్వడం జరిగింది. ముందుగా మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టే ఇండెక్స్ ఇచ్చారు. ఇండెక్స్లో ఇంట్రడక్షను, ఎగ్జామినేషన్ స్కీము, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, రిజర్వేషన్స్, అడ్మిషన్స్, అసలు ఏంటి మొత్తం కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఎస్ఏ సర్టిఫికేట్ ఏంటి, అవన్నీ కూడా మనకు ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా నేను మొత్తం అయితే చెప్పలేను, సో కొన్ని మాత్రం చెప్తాను. ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ 26 డిసెంబర్ స్టార్ట్ అయింది 2023. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 24, 2024 వరకు మనము ఆన్లైన్లో అప్లికేషన్ అంటే అప్లై చేసుకోవచ్చు. ఇక చూసుకోండి, ఫీ అయితే మనకు ఒకరు ఎక్స్ట్రా ఇచ్చారు. జనవరి 24 టైం ఉంది. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ వాళ్ళకైతేనేమో చూడండి, అప్లికేషన్ ఫీ ఫర్ అప్ టు 2 టెస్ట్ పేపర్స్. అంటే మనము పీజీలో మనకు చాలా కోర్సెస్ ఉంటాయి. ఎంఏలో, ఎంకామ్లో, ఎంఎస్సిలో డిఫరెంట్ ఉంటాయి. అక్కడ మనం చూసినట్లయితే జనరల్ వాళ్ళు 2 పేపర్లు రాయాలంటే 1200, ఓన్లీ 1 రాయాలనుకుంటే అంటే ఇంకా రిమైనింగ్ ఫర్ అడిషనల్ టెస్ట్ పేపర్స్ పర్ టెస్ట్ పేపర్ 600 ఇవ్వడం జరిగింది. అదే ఓబీసీ వాళ్ళకు అప్ టు 2 పేపర్స్ 1000. ఇంకా అడిషనల్గా నేను ఇంకొక పేపర్ రాయాలనుకుంటే 500 అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్డ్ జెండర్కి వచ్చేసి 900 రూపీసు, ఇతరులకి అదే 900, ఎక్స్ట్రా అడిషనల్ పేపర్కి 500 అండి. పీడబ్ల్యూబీడీకి ఏమో 800 రూపీసు, ఎక్స్ట్రా అడిషనల్ పేపర్కి 500. ఇక మనకు అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే ఏమో ఇక్కడ అప్ టు 2 పేపర్స్కి 6000, 1 పేపర్ ఏమో 2000 పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి ఎక్స్ట్రా అడిషనల్ అయితే. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఇక్కడ మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది. అప్లికెంట్ కెన్ అప్లై అప్ టు 4 టెస్ట్ పేపర్స్ బై పేయింగ్ అడిషనల్ అప్లికేషన్ ఫీస్ ఆఫ్ 600 జనరల్ అప్లికేషన్స్ అనేది జరిగింది. 500 వచ్చేసి ఓబీసీ, నాన్ క్రిమినల్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇవ్వడం జరిగింది. అప్ టు 4 వరకు చేస్తే 600 అన్నారు. క్యాండిడేట్ ఆప్టింగ్ టెస్ట్ సెంటర్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళేమో 6000 చెప్పారు కానీ మొత్తం కదా. ఇక దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా డీటెయిల్స్గా పెట్టడం జరుగుతుంది. తర్వాత సిటీ ఇంటిమేషన్ వచ్చేసి మార్చి 4th మనకి పెట్టడం జరుగుతుంది వెబ్సైట్లో. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మార్చి 7th డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి మార్చి 11th నుంచి 28 మధ్య నిర్వహిస్తారు. ఆన్సర్ కీ వచ్చేసి మనకు ఏప్రిల్ 4th రోజున రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 105 మినిట్స్ ఉంటుంది. చూసుకోండి సరే. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 మొత్తం 3 షిఫ్ట్లు ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏది కోర్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటాయి కాబట్టి మీరు చదువుకోవచ్చు ఏదైనా సరే. సో ఇక్కడ వచ్చినట్టయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఇక్కడ మీకు ఏమని ఇచ్చారంటే చూడండి,
ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు ఏందనేది కూడా. ఇట్లా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, అప్లైడ్ జాగ్రఫీ ఇట్లా మీకు ఉంటుంది. బీఈడి లాంగ్వేజెస్, సైన్సెస్, యోగా ఇట్లా మొత్తం కూడా మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగుని చూడండి, మనకు ఎంఏ తెలుగు లాగా అయిపోతుంది. ఇది సైన్స్కి సంబంధించిన సైన్సెస్. ఇవి ఎంటెక్ హైయర్ సైన్సెస్. సో ఎంటెక్ తర్వాత ఆచార్య ఇట్లా మొత్తం కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఇక నెక్స్ట్ ఇక్కడ సిలబస్ ఉంటుంది. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ సిలబస్ చూసినట్టయితే ఇక్కడ మనము వ్యూ అని క్లిక్ చేస్తే చూసుకోవచ్చు. ప్రతిదానికి సంబంధించి అగ్రో ఫారెస్ట్రీ, ఆంథ్రోపాలజీ, అరబిక్, బీఈడి లాంగ్వేజెస్, బయో ఇన్ఫర్మేటిక్స్, క్రిమినాలజీ, డైరీ సైన్స్, ఇంగ్లీషు, గారో, గుజరాత్ ఇట్లా ఏది కావాలంటే అది మీరు మొత్తం కూడా దానికి సంబంధించి సిలబస్ చదువుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీస్ అండి. అంటే దీంట్లో ఏ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేస్తున్నాయని క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఇచ్చాయి. ఇక్కడ చూడండి సెంట్రల్ యూనివర్సిటీస్, అస్సాం యూనివర్సిటీ, బాబాసాహెబ్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు కనుక చూసినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. వేరేదైనా మనం వెళ్ళొచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇఫ్లు తెలంగాణలో ఉంది. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇట్లా మనకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేను చూపిస్తున్నాను, చూసుకోండి ఒకసారి. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఆ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా దీని కింద కొన్ని మేము కూడా దీన్నే బేస్గా చేసుకొని మేము అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళు దీంట్లో రావడం జరిగింది. అందులో అస్సాం, జమ్మూ కాశ్మీరు, తర్వాత ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ ఢిల్లీ యూనివర్సిటీ ఇట్లా కొన్ని వేరు యూనివర్సిటీస్ ఉన్నాయి, చూసుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఉంటుంది. ఇందులో కొన్ని ఏమో డైరెక్ట్ టోటల్గా మరి ప్రైవేటే ఉంటాయి. గవర్నమెంటు అదేవిధంగా ప్రైవేట్ రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇట్లా కొన్ని. తర్వాత ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇక టోటల్గా ఇవి అయితేనేమో ప్రైవేట్ యూనివర్సిటీస్. అమిటి, తర్వాత అపెక్స్, బహ్రా, బీజీయు. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ కోర్సెస్ ఇచ్చారు. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కోర్సెస్ మీకు ఏది కావాలంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ అంటే ఇక్కడ మీకు టైప్ చేస్తే ఆటోమేటిక్గా షో చేస్తుంది, చూసుకోండి ఒకసారి. తర్వాత అప్లికేషన్ గైడ్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇది ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. నేను మీకు ఇలా చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం రిజిస్టర్ ఫామ్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, ఇవన్నీ సెక్యూరిటీ క్వశ్చన్, పాస్వర్డ్ మనమే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే షో చేస్తుంది. ఇది సెక్యూరిటీ ఆన్సర్ మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ మొబైల్కి వస్తుంది, అవి ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఇక్కడ రిజిస్టర్ అనేది కదా, ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి అట్లా చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, అదేవిధంగా ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫోటో, సిగ్నేచర్స్. సో ఇక్కడ ఫీజు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది.
లాస్ట్కి వచ్చేసి మనం ఇక్కడ ఓకే అని చెప్పేసి క్లిక్ టు ప్రొసీడ్ అంటే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ షో చేస్తుంది. మన నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, ఐడెంటిటీ టైపు, ఏంటి పెట్టాలి, దాని నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంట్ అడ్రస్సు రెండు సేమ్ అయితే క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా వేరు అనుకుంటే ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. నెంబర్ ఒకటి, ఆల్ఫబెటికల్ ఒకటి, న్యూమరిక్ ఒకటి అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ క్వశ్చన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ సైన్ ఇన్లో మీ యొక్క అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ మనం వేసుకున్నాము, అప్లికేషన్ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది, అదేవిధంగా మెయిల్ ఐడికి వస్తుంది. అవి రెండు ఎంటర్ చేసి కనెక్షన్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మన సెక్యూరిటీ క్వశ్చనా లేకపోతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారానా లేకపోతే మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అంటే మొబైల్కి మెయిల్ ఐడికి మీ యొక్క పాస్వర్డ్ అదేవిధంగా మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. లాస్ట్కి ఇక్కడ చూసినట్లయితే సైన్ ఇన్లో ఇక్కడ చూడండి, అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చేసి గెట్ అప్లికేషన్ నెంబర్ అంటే మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మొబైల్కి మెయిల్కి వస్తుంది. సో ఇక్కడ నంబర్ యూజింగ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడియా మొబైల్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.